రుచులతో చేసుకునే ఉగాది పచ్చడి ఇప్పుడు నేను తయారు చేసి చూపిస్తాను. తీపి, కారం, ఉప్పు, చేదు, వగరు, ఇంకొకటి ఏంటి, పులుపు. సో 6 రుచులు అయ్యాయి కదా. సో ఈ 6 రుచులు వేస్ట్ చేసుకునేదే ఉగాది పచ్చడి. కావలసిన పదార్థాలు: వేప పువ్వు కొద్దిగా, చింతపండు గుజ్జు 1 టీ స్పూన్, బెల్లం తురుము 1 కప్పు, పచ్చిమామిడికాయ గుజ్జు 1 కప్పు, అరటిపండు ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు. వీటిని సమపాలల్లో వేసుకోవాలంట. తీపి కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఈ సంవత్సరం అంతా నాకు బాగుంటుందని కొంచెం తీపి ఎక్కువగా వేసుకోగలరు. అలా కాదు, అన్ని సమపాలలో వేసుకొని తయారు చేసుకోవాలి. మరి ఇప్పుడు నేను తయారు చేసి చూపించిన కొంచెం మామిడి తురుము వేసుకుంటున్నాను. అలాగే కొంచెం చింతపండు రసం, కొంచెం పచ్చిమిరపకాయలు. ఇవన్నీ నేను ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. మీరు ఇవన్నీ వేసుకోవాలని లేదు, 6 రుచులు 6 రుచులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొబ్బరి తురుము వేసుకుంటున్నాను, అరటి పండు ముక్కలు వేసుకుంటున్నాను, బెల్లం, అలాగే ఇంపార్టెంట్, ప్రతిరోజు ఇవన్నీ తీసుకుంటాం కానీ ఇది మాత్రం ఎప్పుడు తీసుకోమండి. ఉగాది పండుగ రోజు మాత్రమే పచ్చడిలో వేసుకుంటాం. అదే వేప పువ్వు. ఇవన్నీ వేసుకున్నాం కదా, కాస్త వాటర్ వేసుకున్నాం. బెల్లంని ఇలా కరగపెట్టుకోవాలి. ఓకే, డన్. కొంచెం సాల్ట్ వేసుకుందాం, మమకారం. సో మరి రెడీ అయిపోయింది కా పచ్చడి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాం. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. షడ్రుచులతో చాలా చాలా టేస్టీగా ఉంది. ఇలా రకరకాలుగా ప్రాంతాల వారీగా డిఫరెంట్గా తయారు చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఉగాది పండుగ నాడు ఇలాగే మీరు కూడా షడ్రుచులతో చక్కటి ఉగాది పచ్చడి టేస్ట్ చేసి, అలాగే ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీకు అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.